ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న ప్రకటన మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా అనుగ్రహించినాడు. కారణము, ఈరోజు నా యొక్క పుట్టినరోజు, నా బర్త్డే కనుక దయచేసి అనుదినం నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈ దినము 45వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు గడచిన 45 సంవత్సరములు నాకు తోడై ఉండి, నన్ను నడిపించి, నన్ను బలపరచి, నన్ను ఆశీర్వదించి, నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి, వీటన్నిటికన్నా కూడా ప్రాముఖ్యంగా మంచి ఆరోగ్యమును దేవుడు దయచేశాడు. గడచిన 45 సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భం లేదు. ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నటువంటి సందర్భం కూడా లేదండి. గడచిన 45 సంవత్సరములు దేవుడు ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఆయన కృపలో దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు నడిపించాడు. రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు, 50వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందే దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నా యొక్క సాక్ష్యమును కాపాడుకున్నట్లుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి భారభరితమైనటువంటి పరిచర్ని నమ్మకముగా కొనసాగించినట్లుగా దయచేసి మీ వంతుగా ప్రతి ఒక్కరూ ఈరోజు నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. కొన్ని వందల మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, చాలామంది మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. మనకి ఒక 100-200 అయితే రిప్లై ఇవ్వడానికి కుదురుతుంది. కొన్ని వేల మంది పంపిస్తారు కనుక నేను స్పందించలేదని దయచేసి అన్యదా తలంచవద్దండి. మీరు పంపించినటువంటి ప్రతి గ్రీటింగ్స్ని నేను చదువుతాను, అందరికీ కలిపి ఒకేసారి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కనుక దయతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో నా కొరకు ప్రార్థించినటువంటి వారికి, నా జన్మదినమును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుండి, మా కుటుంబం తరపు నుండి, క్రైస్ట్ షాలోం పరిచర్య నుండి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నిండు వందనాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి, అనేక గ్రామాలకి, ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు కొంచెం ఆశీర్వదించారంటే పల్లెటూరుకు వెళ్ళరండి. నేను ఈరోజు వరకు కూడా పిలిచిన ప్రతి పల్లెటూరుకు వెళ్తాను. 2 ఉన్నా వెళ్తాను, 3 ఉన్నా వెళ్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం అది. పల్లెటూర్లు వెళ్ళడానికి, పట్టణాలు వెళ్ళడానికి, రాష్ట్రాలు దాటి వెళ్ళడానికి, గొప్ప కార్యం చెప్పమంటారా, దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసినాడు. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు, మునుపు వెళ్ళనటువంటి నూతనమైనటువంటి దేశములకు నడిపిస్తానని. మరి దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏం పొందుకుంటారు అంటే నూతన బలమును పొందుకుంటారన్న వాక్యంలో రాయబడింది. వారు అలయక, సొమ్మసిల్లక, వారు ఎగిరి పరిగెత్తుదురు అనే వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానమును నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ముందున్న సమయం దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా నా కొరకు దయతో ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. ఈ దినం మీరు తలపెట్టుచున్న ప్రతి కార్యములో దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలో మరొక నూతనమైన సంవత్సరమును దయాకిరీటముగా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్య. గడచిన కాలమంతా మీరు నా జీవితంలో చేసిన మేలుల కొరకే వందనాలు. ఎవరైతే ఈరోజు నా కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి పక్షంగా ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఈరోజు మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో మీరే జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.